ఊర్లో మాపై అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? మేము ఈ ఊరికొస్తున్నట్టు ఎవరికి తెలుసు? పక్కా ప్లాన్తో మనుషుల్ని దించి మాపై నిఘా పెట్టి మరీ అటాక్ చేశారు. నా గెస్ కరెక్ట్ అయితే ఇది వాళ్ళ పని. అక్షయ, ఏంటండి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. సారీ అక్షయ. సారీ ఎందుకండి? నీ మనసు అర్థం చేసుకోకుండా నేను చాలాసార్లు నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టిన ప్రతిసారి నీలో నువ్వు బాధపడ్డావే కానీ నా బాధకి కారణం నువ్వే అని ఏ రోజు నా వైపు వేలెత్తి చూపించలేదు. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటుంటే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను అక్షయ. గుండె నిండా ప్రేమున్నప్పుడు బాధతో వచ్చే కన్నీళ్లు కూడా మధురంగానే ఉంటాయండి. మీరు నాపై కోప్పడిన ప్రతిసారి నేను అలాగే ఫీల్ అయ్యేదాన్ని. పరిస్థితులంటారా, మనిషి ఆలోచనల్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మాత్రం ఆ ప్రేమని శాశ్వతంగా నిలిచేలా చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రేమే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఇక్కడ మనకొచ్చిన కష్టాన్ని దూరం చేసింది. నిజమే అక్షయ. వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు నీ నుంచి నేను దూరం అయిపోతున్నానేమో అన్న ఫీలింగ్ కలిగింది. ఎప్పుడైతే వాళ్ళు నన్ను అటాక్ చేయడానికి చూశారో నాకు నాకన్నా నువ్వే ముందు గుర్తొచ్చావు. అక్కడ నువ్వెలా ఉన్నావో, వాళ్ళు నిన్నేం చేస్తున్నారో అన్న ఆలోచన, ఆ ఆలోచనే ఎలాగైనా నిన్ను చేరుకోవాలన్న ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకొని నువ్వున్న చోటికి పరిగెత్తాను. నా మనసు కూడా అదే చెప్పిందండి. నాతో ఉన్న వాళ్ళ ప్రవర్తనలో మార్పు గమనించిన మరుక్షణమే నన్ను అడ్డగించిన వాళ్లను కూడా పక్కకి నెట్టేసి మీకోసం వచ్చేశాను. లేకుంటే ఏమయ్యేదో తలుచుకుంటుంటేనే భయం వేస్తుందండి. అక్షయ, నువ్వుండగా నాకేమవుతుంది చెప్పు? అక్షయ, నువ్వుండగా నాకేమవుతుంది చెప్పు? నువ్వు నా కోసం చేసిన త్యాగాల ముందు నేను ఆలోచిస్తే నీకోసం ఏమీ చేయలేదనే అర్థం అక్షయ. అందుకే అందుకే చెప్పండి. ఇకపై ఏ విషయంలోనూ నిన్ను హర్ట్ చేయను. నీ మనసు నొచ్చుకునేలా మాట్లాడను. నువ్వు ఏం చెప్పినా చిన్న పిల్లాడిలా ఊకొడతాను. అలాగా? శ్రీవారిలో సడన్ గా ఈ మార్పేంటో. మీరు మారితే నాకు బోర్ కొట్టేస్తుంది.